హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తనకేమో డ్రగ్ ఇవ్వడంతో పరిగెత్తుకుంటూ ఒక కార్ లేక్ అనేది వెళ్తుంది. మన హీరోయిన్ పేరు వచ్చేసి యానా ఉంటుంది. తన లోపలికి డైరెక్ట్ గా వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్తుంది. కార్ లో కూర్చున్న పర్సన్ అనమాట మన మెయిన్ లీడ్. తన పేరు వచ్చేసి చెన్ వ్యాంగ్ ఉంటుంది. అలా వెళ్ళేసరికి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అంకుల్ అని చెప్తే హీరో ఏమో ఇది నాకు ఫస్ట్ టైం అని చెప్పేసరికి నాకు కూడా అని చెప్పి తను అనేది మన హీరోతో స్పెండ్ చేస్తూ తన గురించనే చెప్తూ ఉంటుంది. తనకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ అనేది ఉంటాడు. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఏమో వల్ల అడాప్టెడ్ సిస్టర్ తోటి క్లోజ్ అవుతూ హీరోయిన్ అనేది చీట్ చేయాలని చెప్పి హీరోయిన్ కి అనేది డ్రగ్ ఇచ్చింటారు. అది కూడా వాళ్ళ పెళ్లి రోజు నాడే అనమాట. ఆ నిజం తెలుసుకున్న మన హీరోయిన్ ఏమో అక్కడ నుంచి తప్పించుకొని వచ్చి మన హీరో తోటి స్పెండ్ చేస్తుంటుంది. అలా స్పెండ్ చేసినంత కూడా కంప్లీట్ అయిపోయినాక హీరో గురించి తెలియక తనకి మనీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడే హీరో దగ్గరికి తన సెక్రటరీ వచ్చి బాస్ ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది, మీకోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పేసరికి హీరో కూడా వస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి ఏ ఫ్యాంగ్ అయి ఉంటుంది. అలా ఫ్యాంగ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ ఉంటే ఫ్యాంగ్ ఉండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పేసరికి అక్కడే వాళ్ళ అడాప్టర్ సిస్టర్ కూడా ఉంటుంది. కానీ హీరోయిన్ వచ్చిన వెంటనే ఫెంగ్ ఏమో నేను ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకుంటే నీకు 1 బిలియన్ ఇస్తానని చెప్పాను, అలాగే 50 మిలియన్ సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఇస్తా అన్నాను కాబట్టి నేను అలాగే మీ సిస్టర్ కలిసి ఉన్నవి నువ్వు చూస్తూ చూడనట్టే విడిచిపెట్టని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కోపంగా తిడుతూ ఉండేసరికి వెంటనే ఫ్యాంగ్ ఉండి నాకు పెళ్ళంటే అసలు ఇష్టం లేదని క్యాన్సిల్ చేస్తున్నానని వాళ్ళ మదర్తో చెప్తాడు. అది విన్న వాళ్ళ మదర్ ఏమో కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని తిడుతూ ఉంటే నీకు తెలియదా అమ్మాయి హీరోయిన్ ఎలాంటిదో చూడుతాను ఎంత కోపంగా మాట్లాడుతుందో, అలాగే ఒక ముస్లిం పర్సన్ తోటి కూడా స్పెండ్ చేసిందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో రావడం చూసి ఈ పర్సన్ తోటే కదా నేను నైట్ స్పెండ్ చేసిందని అంటూ ఉంటే అప్పుడే ఫెంగ్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి అంకుల్ అని చెప్తాడు. అది విన్న హీరో నుండి అవును నేను ఒక పర్సన్ తో స్పెండ్ చేశాను, అందుకే నేను ఈ ఎంగేజ్మెంట్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసరికి అది విన్న ఫెంగ్ వాళ్ళ మదర్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా, మీరు ఆల్రెడీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయారు, అలాంటప్పుడు నిన్ను చూసుకోవడానికి నా కొడుకు తప్ప ఇంకెవరు ఎలా చేసుకుంటారు, అయినా నా కొడుకు తప్పు చేశాడని అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా తన ఫోన్ లో రికార్డ్ అయిన వీడియో మొత్తం కూడా చూపిస్తుంది. అది చూసిన వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో ఇదంతా కూడా ఫేక్ అని చెప్తూ ఉంటే ఫెంగ్ వాళ్ళ మదర్ ఏమో కోపంగా తను కొట్టి నువ్వు నా ఇంటికి కోడలుగా రావడానికి అసలు నీకు అర్హత కూడా లేదు, అలాంటప్పుడు నువ్వెలా స్పెండ్ చేస్తావని చెప్పేసరికి అదంతా చూసిన ఫెంగ్ ఏమో నువ్వు కూడా స్పెండ్ చేసావు కదా ఒక ముసలి పర్సన్ తోటి, చూడు అక్కడ కూడా బైట్స్ కనిపిస్తున్నాయి కదా, వెంటనే ఆ పర్సన్ నువ్వు నాకు మోకాల పైన కూర్చోలేకపోతే నేను చెన్ ఫ్యామిలీ వారసునే కాదని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయినాక తను మన కోసం ఎంతమంది పడితే అంతమందితో స్పెండ్ చేస్తుందేమోనని, కానీ హీరోయిన్ ఆ బాధన అనేది కోపంగా తట్టుకుంటూ ఉంటే హీరో అప్పుడుండి అవునా సరే అయితే నేనైనా నీకు మొక్కల పైన కూర్చోనాల్సింది, నేనే కదా తనతో స్పెండ్ చేసిందని చెప్పేసరికి ఫెంగ్ భయపడిపోయి అంకుల్ ఇదంతా నేను కావాలని చేయలేదు, నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడానని తను కొట్టుకుంటూ ఉంటాడు. కానీ హీరో ఏమో వెంటనే తన తప్పు తెలుసుకునే దాకా తను అనేది ఒక సీక్రెట్ రూమ్ లో బంధించమని చెప్పి హీరోయిన్ అనేది ఎత్తుకొని బయటకు తీసుకొచ్చేస్తాడు. అలా తీసుకొచ్చి ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదా అని చెప్పేసరికి హీరో నుండి నాకు మీరు ఫెంగ్ వాళ్ళ అంకుల్ అని కూడా తెలియదని చెప్పి హీరోయిన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉండేసరికి హీరో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ కోపంగా హీరోని తిట్టుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి తన ఓల్డ్ ఫ్రెండ్స్ అనేది వెళ్తూ ఉంటారు. అందులో ఒక అబ్బాయి ఏమో ఒకప్పుడు ప్రిన్సెస్, అలాగే స్కూల్కే బ్యూటీ అయిన హీరోయిన్ ఏమో తనకు ఒక కార్ లేక ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి అని చెప్పి పర్లేదు నాతో స్పెండ్ చేస్తే నీకు కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తాను మా డాడీని అడిగని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వు బయటకు రండి నీతో మాట్లాడతాను చెప్తుంది. ఆ పర్సన్ ఏమో నాతో స్పెండ్ చేయి అప్పుడు నీకు కొంచెం మనీ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా తన హ్యాండ్ బ్యాగ్ తో కొడుతుంది. నేను ఇలాంటి పిచ్చలతో అసలు మాట్లాడను కూడా మాట్లాడనని హీరోయిన్ అంటూ ఉండేసరికి తను హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి లీ అయింటుంది. అలా లీ వచ్చేసి తన్ని కొట్టి తను అక్కడి నుంచి పంపించిన వెంటనే నువ్వెవరితో స్పెండ్ చేసావు చెప్పనేసరికి ఇంకెవరు ఫెంగ్ ఉన్నాడు కదా వాళ్ళ అంకుల్ అని చెప్తే అవునా అతను ఒక చాలా డెవిల్ అంటారు, అలాగే చాలా కోపిస్టిక్ కూడా అంటారు కదా, అలాంటి పర్సన్ తో నువ్వెలా స్పెండ్ చేసావని చెప్తే అవన్నీ కూడా రూమర్స్ ఏమో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసు అని చెప్పి ఇంటికి అనేది వెళ్తారు. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో తనకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసుకుని ఉంటుంది, అలాగే తన దగ్గర ఉన్న కాస్ట్లీ వస్తువులు కూడా. అది చూసిన హీరోయిన్ ఏమో ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడే పెట్టాలని చెప్పేసరికి
అది విన్న వాళ్ళ సిస్టర్ ఏమో నేను ఈ ఫ్యామిలీకి సొంత కూతుర్ని కూడా కాదు అలాంటప్పుడు ఈ వస్తువులన్నీ నావి, నా వస్తువులు నేను తీసుకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పి అక్కడ కాస్ట్లీ వస్తువుని అనేది పగలగొడుతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో తన గార్డ్స్ని పిలిచి వాళ్ళ సిస్టర్ని జైలుకి పంపించేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో తనను తాను చెక్ చేసుకునేసరికి అక్కడ హీరో చాలా బైట్స్ అనేది చేస్తుంటాడు. అలా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్ళి తన అనేది వాళ్ళిద్దరూ అలాగే హీరో ఇంటిమేట్ అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ అనేది ఫోన్ వస్తుంది. అది కూడా ఫెంగే ఫోన్ చేస్తుంటాడు. అలా ఇదంతా కూడా నువ్వు కావాలనే చేసావు కదా, మా అంకుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయించావు, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టాను చూడని చెప్తూ ఉంటే మరోవైపు మన హీరోయిన్కి చిన్నప్పుడు అనేవి గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు ఒక పర్సన్ ఏమో బ్లైండ్ అయి ఉంటాడు. ఆ పర్సన్ కోసం హీరోయిన్ రోజు కూడా వెళ్ళేది. ఆ పర్సన్ మన హీరోయిన్ ఇప్పటికీ కూడా లవ్ చేస్తూ ఉంటుంది అనమాట. బ్లైండ్ పర్సన్ ఎవరో కాదు మన హీరోయినే అయి ఉంటాడు. కానీ ఆ విషయం మన హీరోయిన్కి తెలియదు. ఎందుకంటే హీరో తన పేరు కూడా చెప్పినాడు. తర్వాత అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఏమో ప్రెసెంట్ లెక్క వచ్చేసరికి ఫెంగుండి నీకు కావాల్సిన మరి నీకు పంపించేస్తాను, కానీ మీ సిస్టర్ని మాత్రం జైలు నుంచి బయటకు పంపించమని చెప్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసరికి మొత్తం 60 మిలియన్ అనేది సెండ్ చేసేస్తాడు. తర్వాత హీరో అనేది అదే ఒక క్లబ్కి అనేది వెళ్ళింటాడు. సేమ్ క్లబ్కి మన హీరోయిన్ కూడా వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ అనేది ఒక పర్సన్ ఒకటే ఫోన్ చేసి మనీ అనేది ఇవ్వమని ఉంటాడు. అందుకోసం మన హీరోయిన్ అక్కడికి వెళ్తే మరోవైపు మీ హీరో దగ్గరికి ఆ క్లబ్ మేనేజర్ ఏమో చాలా మంది అమ్మాయిలు తీసుకొని వచ్చి ఇదిగోండి కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళని చూస్ చేసుకోవచ్చు అని చెప్తూ మన హీరో ఏమో హీరోయిన్ వైపు చూస్తూ ఉంటాడు. కానీ అది తెలియని తన బెస్ట్ ఫ్రెండ్ ఫూ ఏమో చూసావా, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయింది, కానీ తను చాలా అందంగా ఉంది కదా, చూడడానికి చాలా బాగా నచ్చింది, నేను కనుక తన దగ్గరికి వెళ్ళి తనతో పాటు కలిసి ఉంటే నేను తను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఉండి నీకు ఏ అమ్మాయి అంటే ఇష్టమో చెప్పు, అమ్మాయిని పిలుచుకొస్తానని చెప్పేసరికి హీరో కూడా హీరోయిన్ పేరు చెప్పేస్తాడు. అది విన్నా తన బెస్ట్ ఫ్రెండ్ షాక్ అయిపోతే మరోవైపు హీరోయిన్ అనేది ఒక పర్సన్ దగ్గరికి అనేది వెళ్ళి ఉంటుంది. తన పేరు వచ్చేసి వ్యాంగ్ అయి ఉంటుంది. ఆ పర్సన్ ఏమో నా మనీ నాకు రిటర్న్ ఇవ్వని చెప్తే హీరోయిన్ ఏమో ఒక 1 మంత్ టైం అడుగుతూ ఉండేసరికి సరే అయితే ఇదిగా ఇక్కడున్న వైన్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటి తాగితే 1 డే ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా అక్కడున్న వైన్ మొత్తం 5 గ్లాసెస్ని కూడా మొత్తం తనే తాగేస్తుంది. అది చూసిన వ్యాంగ్ ఏమో షాక్ అయిపోయి తను చాలా చిన్నగా ఉంది కదా, ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగదులని చూస్తే మొత్తం తాగేసరికి తను నడవడానికి కూడా సరిగా రాకపోతే వ్యాంగ్ తనతో పాటు వస్తానని చెప్తే లేదు అదిగో అక్కడ నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను తన దగ్గరికి వెళ్తానని డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. హీరో కూడా చాలా షాక్ అయిపోతారు, తనేంది ఇంత సడన్గా నన్ను బాయ్ ఫ్రెండ్ చెప్పారని. అప్పుడే హీరోయిన్ ఏమో తాగిన మత్తులోన అంకుల్ మీరు కూడా ఇక్కడికి వచ్చేసారా, ప్లీజ్ అంకుల్ నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి, నేను చాలా ఎక్కువ తాగేసానని చెప్పేసరికి హీరో కూడా తెలియకుండానే తన పైననే చేతులు చాలా టైట్గా చేసేస్తాడు. అలానే తన్ని కారులో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో డైరెక్ట్గా హీరో ఒళ్ళో పడుకునేసరికి మన హీరో ఏమో తను పడుకునింది కదని సీక్రెట్గా కిస్ చేసి మళ్ళీ తను సరిగ్గా పడుకోబెడతాడు. అలా టైమే చూసేసరికి తనకు అనేది మెలకు వచ్చేస్తుంది. అలాగే తను తాగినది మొత్తం కూడా దిగిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో అలానే చూస్తూ ఉండేసరికి హీరో ఏమో చూసింది అయిపోయింది కదా, ఆల్రెడీ ఇల్లు కూడా వచ్చేసినట్టుంది, పద వెళ్ళిపోదామని తన లోపలికి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే అక్కడ చాలా వైన్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే హీరోయిన్ నుండి నీకు టీ అంటే ఇష్టమని హీరో అడిగేసరికి అవును అది కూడా చాలా స్వీట్గా ఉండాలని చెప్తూ ఉంటే అప్పుడే మేడ్ వచ్చేసి హీరోయిన్ బ్రాస్లెట్ అనేది ఇస్తారు. అప్పుడు హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్కనేది వెళ్తుంది. ఆ రోజు ఫస్ట్ టైం హీరోతో కలిసినప్పుడు తన బ్రాస్లెట్ అనేది కావాలని హీరో జోబులో పాడేసి ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి హీరో తోటి మళ్ళీ మీట్ అవ్వచ్చని. ఆ మేట్ తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ టైం హీరో ఇక్కడికి ఒక అమ్మాయిని తీసుకురావడం, ఏ అమ్మాయిని కూడా ఇక్కడికి తీసుకొని రాలేదని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో నిజంగానా అని అంటూ ఉంటే హీరో ఏమో నీకు అలాగే ఫెంగుకి మధ్య ఏంటి గొడవ, ఆల్రెడీ తనతోటి బ్రేకప్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ నా కోసం క్లోజ్గా అవుతుంది ఏంటని చెప్పేసరికి హీరోయిన్ ఏం లేదని అంటుంది. అప్పుడు హీరోయిన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అదే తాగిన మత్తులో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి అనేది వామిటింగ్ వచ్చేస్తుంది. అలా తాగినదంతా కూడా వామిటింగ్ అవ్వడంతో వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ లీక్ ఫోన్ చేసేసి నేను ఇక్కడున్నాను వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసరికి సరే అని తన బెస్ట్ ఫ్రెండ్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ స్టెప్స్ పైన కూర్చుంటూ ఉంటే పైన హీరో ఏమో మొత్తం కూడా చూస్తూ ఉంటాడు పైనుంచి హీరోయిన్. అప్పుడే లీవ్ వచ్చేసి ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావు అని చెప్పేసరికి
చెప్పేసరికి ఏం చేయమంటావు? నేను హీరోని సెడ్యూస్ చేయాలని చూస్తే తనేమో అస్సలు సెడ్యూస్ కావట్లేదు. అలాగే బ్యాంకుకి మనీ ఇవ్వాలి కదా, అందుకే ఇలా తాగానని చెప్పేసరికి లీవ్ ఉండి, సరే అయితే 20 మిలియనే కదా, నేను హౌస్ అమ్మి కూడా నీకు ఇస్తాను పద, ఇంకెప్పుడు కూడా ఇలా ఎక్కువగా తాగొద్దని చెప్పి తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతే హీరో ఏమో పైన అంతా కూడా చూసి కిందికి వచ్చేస్తాడు. అలాగే హీరో ఉండి ఇదిగా కప్ మీరే ఇచ్చారు కదని చెప్తే మొత్తం క్లీన్ చేసి అది అక్కడికి పాడేయమని చెప్తాడు. తర్వాత హీరో ఏమో తను ఫ్రెష్ అద్దంలో వెళ్ళి చూసుకునేసరికి ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన మార్క్స్ ఇంకా కూడా అలానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే హీరోయిన్ తన గోర్లతోటి చాలా గట్టిగా రక్కేస్తుంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో నెక్స్ట్ డేనే తన డిజైన్స్ అన్నీ కూడా తీసుకుని ప్రతి ఒక్క కంపెనీకి కూడా వెళ్తూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క కంపెనీ కూడా తను రిజెక్ట్ చేయడంతో ఇలా కాదని చెప్పి వెంటనే తన నార్మల్ డ్రెస్ వేసుకొని హీరో వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్తుంది. అది కూడా తను ఒక హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లాగా. అది చూసిన హీరో వాళ్ళ గ్రాండ్ మాకు చాలా నచ్చడంతో అక్కడికి హీరో వచ్చేస్తే, గ్రాండ్ మా ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి, ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదురా తన్ని గర్ల్ ఫ్రెండ్ అని, చూడు తను ఎంత బాగుందని చెప్పేసరికి హీరో కూడా సరే నాకు ఒక కండిషన్ ఉంది, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉండాలంటే చెప్పేసరికి, నెక్స్ట్ డే నా బెస్ట్ ఫ్రెండ్ ఫూది బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి నువ్వు స్విమ్ సూట్ వేసుకొని రావాలని చెప్పి ఇది కూడా నీకు ఇస్తున్నానని ఒక డ్రెస్ అనేది పంపించేస్తాడు. అది చూసిన హీరోయిన్కి మా డ్రెస్ చాలా ఎక్కువ అనిపిస్తుందని అసలు ఆ డ్రెస్ వేసుకోకుండా నార్మల్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్తుంది. అలా నెక్స్ట్ డేనే హీరో అలాగే హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి అనేది వెళ్తాడు. హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఇంకొక అబ్బాయి, తన పేరు వచ్చేసి జాంగ్ అంటాడు. అక్కడ హీరోయిన్ ఏమో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళక ముందే అక్కడ ఒక అమ్మాయి వెన్ననే అమ్మాయి తనని నెట్టేయడంతో పైనుంచి హీరో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటే, జాంగ్ని చూసావా అక్కడ హీరోయిన్ ఎంత హ్యాండ్సమ్గా ఉందో, చార్మింగ్ చూస్తూ ఉంటే అలానే చూస్తుండిపోవాలని చెప్తూ ఉంటే ఉండి ఫస్ట్ నువ్వు సైలెంట్గా ఉండురా, అక్కడ చూడు హీరో ఫేస్ ఎలా అయిపోతుందో, చెప్పేది వినరా బాబా అంటున్నా కానీ తను పట్టించుకోకుండా తన ఫ్లోలో చెప్తూ ఉంటారు. మిగతా కిందేమో మిగతా వాళ్ళంతా కూడా వెన్నెని చూసి నువ్వు చాలా గ్రేట్ తెలుసా, నువ్వు చాలా అందంగా ఉంటావు, అలాగే నువ్వే కదా ఇప్పుడు చాలా రిచ్ పర్సన్, అక్కడ ఉన్న హీరోయిన్ చూడు వాళ్ళు ఆల్రెడీ కంపెనీ మొత్తం బ్యాంక్ రేప్ట్ అయిపోయి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నా కానీ తన పొగురు మాత్రం అస్సలు తగ్గలేదు, ఇలాంటి పార్టీస్ కూడా వచ్చింది, తను కూడా సేమ్ నీలాంటి డ్రెస్ వేసుకొని వచ్చింది, అసలు హీరోకు తను వర్త్ కూడా కాదని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదే మాట అంటూ ఉంటే వెనుకనేది చాలా పొగరు వచ్చేస్తుంది. అలా వెన్నుండి సరే అయితే మన ఇద్దరం కూడా కలిసి ఒక బెట్ వేసుకుందాము, ఇందులోనే ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూద్దాం, తర్వాత హీరో ఎవరినొచ్చి సేవ్ చేస్తాడో తెలుస్తుంది కదని చెప్పేసరికి కింద నుంచి ఒక అమ్మాయి ఏమో హీరోయిన్ కాళ్ళని చాలా గట్టిగా పట్టేసుకుని ఉంటారు. అప్పుడు వేగంగా చూద్దాం కదా, నేను కనుక నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అనేసరికి హీరోయిన్ పైకి వస్తూ ఉంటే ఒక్కసారిగా వెంటనే నెట్టేయాలని చూస్తుంది. కానీ హీరోయిన్ వెన్ను నెట్టేసి కింద పాడేస్తే మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ నీళ్ళలా ముంచుతూ ఉండేసరికి అది చూసిన హీరో బెస్ట్ ఫ్రెండ్ చెప్దాం అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరో చాలా స్పీడ్గా కిందికి పరిగెత్తుకొని వెళ్ళి హీరోయిన్ సేవ్ చేద్దామని వెళ్తాడు. కానీ హీరోయిన్ సేవ్ చేశాను అనుకొని అక్కడ ఉన్న వెన్ను అనేది సేవ్ చేసేస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ ఆల్రెడీ పైకి అనేది వెళ్ళిపోయి ఉంటుంది. వెన్నేమో చాలా థ్యాంక్స్, నువ్వు నన్ను హెల్ప్ చేయడానికి వచ్చింది, నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం అని చెప్తూ ఉండే హీరోయిన్ వైపు చూసి, తెలిసిందే కదా నేనే విన్ అయిపోయాను నీ బెట్లు అని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా వెన్నెని కింద పాడేసి హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు మీదంతా చూసిన హీరో బెస్ట్ ఫ్రెండ్స్ అంతా కూడా నవ్వుకుంటూ ఉంటే హీరో ఏమో హీరోయిన్ తన ఈ లోపలికనే తీసుకొని వెళ్ళిపోతాడు రూమ్లోకి. అలా తీసుకొని వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు డోర్ బెల్ మోగుతుంది. అలా డోర్ బెల్ మోగేసరికి మన హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ లీకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. హీరో చూడడానికి ఓల్డ్గా కనిపిస్తున్నా కానీ తను చాలా యంగ్గా ఉంటున్నాడు. అలాగే నేను తను ఎలాగైనా కన్నా లవ్ చేసుకునేటట్టు చేసుకోవాలి, కానీ తనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందంట, తను ఎవరో కూడా ఇంతవరకు కూడా చెప్పలేదు, నేను అనుకుంటున్నాను వెన్నే అని లీక్ మెసేజ్ చేస్తూ ఉండేసరికి హీరో అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు. అలా వచ్చేసి నీ కాల్కి దెబ్బ తగిలింది కదా, నేను ఆయింట్మెంట్ అంటిస్తానని చెప్పేసరికి హీరోయిన్ అదేమో అవసరం లేదు, నా పని నేను చేసుకుంటాను అన్నాక అవసరం లేదని చెప్పి మన హీరోని దగ్గరుండి తనకి అనేది ఆయింట్మెంట్ అంటిస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అలానే చూస్తూ ఉండేసరికి హీరో పెదాల పైన తను అనేది చాలా టెంప్టింగ్ అయిపోతూ ఉంటుంది. అలా తను చాలా క్లోజ్గా వస్తూ ఉండేసరికి హీరో కూడా కిస్ చేద్దాం అనుకుంటాడు. ఒక్కసారిగా వాళ్ళకి అనేది ఫోన్ అనేది రింగ్ వినిపిస్తుంది. అలా హీరో ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఇంకొక అమ్మాయి ఫ్రెండ్కి అనేది ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయికి నిజం తెలిసేసరికి అయితే నువ్వు చాలా రిచెస్ట్ పర్సన్ లవ్ చేస్తున్నావు అనమాట, మీ ఇద్దరు కూడా కలిసిపోయారా, అయినా సరే నీ సీక్రెట్ లవర్ని నువ్వు మర్చిపోయావా ఏంటని చెప్తే నేను తను ఎలా మర్చిపోతాను, అందరికీ ఒక ఫస్ట్ లవ్ అంటూ ఉంటారు, హీరోకి కూడా లేరా ఏంటి ఫస్ట్ లవ్, తను ఇప్పటికీ కూడా హీరో మర్చిపోలేదు, అలాగే నేను కూడా, కానీ తను చూస్తూ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అలాగే 8 ప్యాక్స్ ఉంటాయి తెలుసా, తను చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడని చెప్తూ ఉండేసరికి హీరో నాకు తెలియదే నా గురించి ఇంతగానో అబ్జర్వ్ చేసావని చెప్పేసరికి హీరోని వెంటనే ఫోన్ అనేది కట్ చేస్తుంది. అలాగే మనం ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే మంచిదని చెప్పేసరికి
హీరోయిన్ కూడా అవునని అంటుంది. అలా మరోవైపు ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ కట్ చేయకపోయేసరికి అలానే మోగుతూ ఉంటే హీరోయిన్ నుండి ఇదిగా మన ఇద్దరికి కూడా లవ్ కాంట్రాక్ట్ అని చెప్తూ ఉండేసరికి హీరో చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఒకప్పుడు హీరో కూడా బ్లైండ్ అయ్యేసరికి తన అనేది ఒక అమ్మాయి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఆ అమ్మాయి హీరోయిన్ లా కనిపించేసరికి వెంటనే తనకనేది ఇది కలలాగా వచ్చేస్తుంది. అది చూసిన హీరో తను ఎందుకు గుర్తొస్తుందని చెప్పి హీరోయిన్ అనేది ఫోన్ చేస్తాడు. అలా హీరోయిన్ ఏమో నాకు చాలా మనీ అవసరం ఉంది, ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయవని మెసేజ్ చేసేసరికి హీరో ఉండి నాకు తెలుసు నువ్వు ఇదంతా కూడా మనీ కోసమే, ఎంత కావాలని చెప్పేసరికి హీరోయిన్ 2 మిలియన్ అని చెప్తే హీరో వెంటనే రిసీవ్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడే హీరో ఇంకొక మేనేజర్ ఏమో హీరోయిన్ అన్ని డిజైన్స్ డ్రాప్స్ అన్ని కూడా తనకి తీసుకొని వచ్చి నిజంగా బాస్ హీరోయిన్ చాలా మంచిగా డిజైన్స్ వేసింది తెలుసా, తనతో పనుక మనం కంటిన్యూగా వర్క్ చేస్తే మన డిజైన్స్ చాలా బాగుంటాయి, అలాగే ప్రోడక్ట్స్ తగ్గట్టే డిజైన్ చేసిందని చెప్తూ ఉంటారు. అవన్నీ చూసిన హీరో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ డిజైన్స్ అన్ని కూడా బ్లాక్ అయ్యాయని తెలుసుకొని ఇదంతా కూడా హీరో అని అర్థం చేసుకొని కోపంగా ఇలా కాదు హీరోని వదిలిపెడితే ఎలా జరుగుతుందని ప్రతి ఒక్కరిని కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటుంది తన డిజైన్స్ కోసం. కానీ అందరూ కూడా ఇదే రెస్పాండ్ ఇచ్చేసరికి డైరెక్ట్గా హీరో ఆఫీస్కి వెళ్ళి హీరో కార్ పైన కూర్చునేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోని తిడుతూ ఉంటే హీరో మీరందరూ కూడా మీ పని చేసుకొని నేను హీరోయిన్తో మాట్లాడతానని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్తే హీరోయిన్ ఏమో నా డిజైన్స్ ఎందుకు ఇలా చేసావని చెప్పేసరికి ఫస్ట్ కార్లో కూర్చో మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడికి హీరోయిన్ వచ్చిన వెంటనే మేడేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విషయమే వెంటనే హీరో వాళ్ళ గ్రాండ్ మాకు ఫోన్ చేసి మేడం మీకు తెలుసా ఇక్కడికి మళ్ళీ హీరోయిన్ వచ్చేసింది, అది కూడా వాళ్ళిద్దరికి కూడా కలిసి చాలా క్లోజ్గా ఉంటున్నారని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ తన డిజైన్స్లో ఏం మిస్టేక్ చేసిందో హీరో దగ్గరుండే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ మన హీరోయిన్ ఏమో తన డిజైన్ పైన వర్క్ చేయకుండా హీరో ఫేస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండేసరికి తప్పులన్నీ చెప్పడం అయిపోయింది కదా, నీ వర్క్ నువ్వు చేసుకోమని చెప్పి హీరో అనేది సోఫాలో వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత హీరో ఏమో ఇదిగో ఈ జ్యూస్ తాగని చెప్పేసరికి హీరోయిన్ లేదు నేను కూడా వైన్ తాగుతానని చెప్పేసరికి నువ్వు ఆల్రెడీ వైన్ తాగితే ఎలా ఉంటావో నాకు తెలీదు, మొత్తం వామిటింగ్ చేసుకునే ఉంటావు, అలాగే నీ స్టమక్ కూడా మంచిది కాదని చెప్తే అంటే ఆ రోజు నేను వామిటింగ్ చేసుకునేది నువ్వు చూసావు కానీ నాకేమో హెల్ప్ చేయలేదు కదని చెప్పేసరికి హీరో ఏమో అవేం పట్టించుకోడు. అప్పుడు హీరోయిన్ నిజంగానే ఒక ఆర్ట్లెస్ పర్సన్ నువ్వు అని కోపంగా తిట్టుకుంటుంది. అలా టైం చాలా అయిపోయేసరికి హీరోయిన్ నుండి నువ్వు వెళ్ళి పడుకో, నా వర్క్ కూడా కొద్దిసేపులో అయిపోతుంది, కొంపతీసి చెక్ చేస్తావా చెక్ చేద్దరు అని చెప్పేసరికి హీరో ఉండి అది నీ వర్క్, నీకు నీ పైన నమ్మకం ఉంది కదా, అలాంటప్పుడు నేనెందుకు చెక్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే సరే అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసరికి ఎందుకు నా బాయ్ ఫ్రెండ్ దగ్గర నేను ఉండకూడదా ఏంటి అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ నుంచి పైనుంచి మేడ్ చూసేసరికి హీరో ఉండి ఇదంతా యాక్టింగ్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ నువ్వు టెన్షన్ పడద్దు, నేను ఒక ప్రొఫెషనల్ యాక్టర్ని ఎలా చేయాలో చూపిస్తా కదా అని హీరోయిన్ అనేది చాలా క్లోజ్గా వెళ్ళి సెడ్యూస్ చేస్తూ ఉండేసరికి హీరో మళ్ళీ ఇంతగానం చేయాల్సిన పని లేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి మేడికి మళ్ళీ డౌట్ వస్తుంది కదని చెప్తే హీరో ఉండి ఆల్రెడీ తను వెళ్ళిపోయింది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడే మళ్ళీ ఇంట్లో పని మనిషి ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ మాకు ఫోన్ చేసి నిజంగా వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారని చెప్తారు. తర్వాత హీరోయిన్ బయటకు వచ్చిన వెంటనే ఆ మేడేమో హీరోయిన్ కూర్చోబెట్టి ఇదిగోమ్మ నువ్వు ఇంతసేపు చాలా కష్టపడ్డావు కదా, ఈ సూప్ తాగు నీ హెల్త్కి చాలా మంచిదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అప్పుడు అక్కడికి హీరో అనేది ఫ్రెష్ అయ్యి వచ్చి తన సూప్ తాగాల్సిన పని లేదు ఇంటికి వెళ్తుందని చెప్పేసరికి మేడేమో మళ్ళీ హీరో వాళ్ళ గ్రాండ్ మాకు ఫోన్ చేసి అసలు హీరోయిన్ ఎక్కువసేపు కూడా పడుకోబెట్టుకోవట్లేదని చెప్పేసరికి తను ఒక బీస్ట్ అని చెప్పేసరికి హీరో కూడా అవునమ్మ అమ్మమ్మ నేను బీస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ తోటి బయట ఆడుకుంటూ ఉండేసరికి హీరో ఉండి నాకు నీతో పనుంది లోపలికి రమ్మని హీరోయిన్ అనేది తన కార్లో కూర్చుని పెట్టుకునేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోతో మాట్లాడాలన్నా కానీ హీరో అస్సలు పట్టించుకోడు. అప్పుడే కార్ డ్రైవర్ వచ్చేసి నన్ను క్షమించండి అని చెప్పి కార్ అనేది డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ అనేది తన బెస్ట్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు హీరో చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని. అప్పుడే హీరోయిన్ తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి హీరో కొంచెం పని ఉందని అక్కడికి వెళ్ళిపోయేసరికి అక్కడికి మళ్ళీ ఫెంగ్ అనేది వస్తాడు. అలా ఫెంగ్ వచ్చి చూడడానికి ఇప్పుడు చాలా బాగా కనిపిస్తున్నవి, మా అంకుల్ని చాలా బాగా చూసుకుంటున్నట్టున్నాడు, ఎన్ని రోజులు కొద్ది రోజుల తర్వాత మా అంకుల్కి ఆల్రెడీ తన లవర్ వచ్చిందనుకో నేను వదిలేస్తాడు, తర్వాత నువ్వు ఎక్కడికి వస్తావో నేను కూడా చూస్తాను, పర్లేదు ఇప్పుడే రావాలనుకున్నా రావచ్చు, నేను ఇప్పటికైనా కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తను అనేది హీరోయిన్ తోటి చాలా కోపంగా మాట్లాడేసరికి హీరోయిన్ కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే హీరో తను అనేది వెనక నుంచి వచ్చి గట్టిగా హ్యాక్ చేసుకుని ఇంకేం మాట్లాడుతున్నావో చెప్పు నేను వినాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ చూసావా తను కావాలని నేను నీకు సెట్ కానని నేను నిన్ను చీట్ చేస్తున్నానని మాట్లాడుతున్నానని చెప్పేసరికి హీరో కోపంగా చూస్తే వెంటనే ఫెంగ్ ఉండి అంకుల్ని క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో
వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో నీ కార్డు నాకు ఇస్తావని చెప్పి నీ కార్డులో ఎంతమంది ఉన్నాయని చెప్పేసరికి హీరో ఉండి అవును కదా ఇది మన కాంట్రాక్ట్ మనీ కాబట్టి కార్డులో చాలా అన్లిమిటెడ్ మనీ ఉంది. నీకు నచ్చినంత నువ్వు వాడుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి అదేం అవసరం లేదని అంటున్నా కానీ హీరో తనకి ఇచ్చేస్తాడు. అలా ఇవ్వడంతో తను చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటూ మళ్ళీ తిరిగి వచ్చి బాయ్ బాయ్ ఫ్రెండ్ గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో వాళ్ళ డాడీ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నీకోసం ఇదిగో నీ మెడిసిన్స్ తీసుకొచ్చానని చెప్తే వాళ్ళ నాన్న ఏమో మీ మమ్మీ ఎలా ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. అలా వాళ్ళ కంపెనీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయేసరికి కొంతమంది ఇన్వెస్టర్స్ ఏమో డైరెక్ట్గా ఇంటికి వచ్చి మనీ అడుగుతూ ఉంటే పోలీసులు వచ్చి వాళ్ళ నాన్న అనేది పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఇదంతా మీ వల్లే మాకు మనీ ఇవ్వండి అని చెప్పేసరికి వాళ్ళ మదర్ అది తట్టుకోలేక పైనుంచి కింద పడిపోతుంది. అలా తను సూసైడ్ చేసుకుని వాళ్ళ మదర్ అక్కడికక్కడే చనిపోతుంది. కానీ ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఎక్కడ భయపడిపోయి తను కూడా తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడేమని చెప్పి హీరోయిన్ ఆ విషయం అసలు చెప్పదు. అలా చెప్పకుండా పర్లేదు నాన్న మమ్మీ కూడా చాలా బాగుంది కానీ మీ పైన కొంచెం కోపంతో తను ఇక్కడికి రాలేదని చెప్పేస్తారు. అదంతా కూడా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ మళ్ళీ ఇంటికనే తిరిగి వచ్చి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. అది కూడా వాళ్ళ పాతింటిని సీజ్ చేసిన కాటుకొచ్చి తాగుతూ ఉండేసరికి ఇదంతా కూడా కొంతమంది ఫ్రాడ్ చేయడం వల్ల నేను వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాను అందులో పాటు నువ్వు కూడా అని చెప్పి కోపంగా హీరో వైపు తిరుగుతూ ఉంటే హీరో ఉండి నిన్ను ఎవరు తాగమన్నారని చెప్పేసరికి నువ్వేదో నన్ను కేర్ చేస్తున్నట్టు మాట్లాడాల్సిన పని లేదని చెప్పి నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో కానీ నీ కళ్ళు చూస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరో ఉండి తను అసలు ఏం పట్టించుకోకుండా తను అనేది హీరోని డైరెక్ట్గా ఎత్తుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో అసలు వెళ్ళకుండా హీరోకి ఎక్కడ పడితే అక్కడ కిస్ చేస్తూ ఉంటుంది. అలాగే నీ స్మెల్ చాలా బాగుంది అని చెప్పి హీరో క్లోజ్గా వెళ్తూ ఉంటే ఇలా కాదని చెప్పి తను అనేది అక్కడ ఉన్న బాత్టబ్లో పాడేస్తాడు. అలా పాడేసరికి తనకి మత్తు దిగిన వెంటనే హీరోని తన దగ్గరుండి తన రూమ్లోకి తీసుకుని వెళ్తూ నువ్వేం మాట్లాడేవో గుర్తుంది కదా అని చెప్పి ఇలానే హక్ చేసుకుంటూ ఉంటావని చెప్పేసరికి హీరో నుండి నేను ఎక్కువ తాగేశాను కదా అందుకే ఇలా మాట్లాడనేమని చెప్పేసరికి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయదు నీ వల్ల నేను ఇక్కడికి హోటల్లో బుక్ చేశాను తెలుసు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా బయటకు వెళ్ళేసరికి అక్కడికి వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. అలా వాళ్ళ సిస్టర్ వచ్చి నాకు కొంచెం మనీ హెల్ప్ చేయమని చెప్తే ఫెంగ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తను నీకు మనీ ఇవ్వలేదని చెప్పేసరికి తను ఒక బాస్టర్ నన్ను వాడుకొని నన్ను ప్రెగ్నెంట్ చేసి నన్ను వదిలిపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు చూసావా తను నేను ఎలా కొట్టాడు కొంతమంది ఇప్పుడు నన్ను అలానే కొట్టడానికి వస్తున్నారు ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నన్ను అసలు నీకు హెల్ప్ చేయనని చెప్తుంది. అలా చెప్పేసరికి అవునా సరే అయితే నువ్వు ఇలా నాకు హెల్ప్ చేయకపోతే త్వరలోనే వచ్చే ప్రాబ్లమ్స్ నువ్వే సొంతంగా హ్యాండిల్ చేసుకో నాది మాత్రం తప్పంటే నేను అసలు ఒప్పుకొని చూడు ఇప్పుడే నిజం చెప్తున్నాను. అలాగే హీరో నిన్ను ఎప్పుడు కూడా సేవ్ చేస్తాడు కొద్ది రోజులు నుండి వదిలిపెడతాడని చెప్తే మన హీరోయిన్ ఏమో ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు పార్క్లో ఆడుకుంటూ ఉంటే కొంతమంది పిల్లలేమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని అనేది ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో వాళ్ళందరినీ కూడా తిట్టి పంపించి వాళ్ళ సిస్టర్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారు. అవన్నీ గుర్తొచ్చిన హీరోయిన్ ఇన్ని రోజులు కూడా మా ఫ్యామిలీ బాగున్నప్పుడు నువ్వు కూడా ఒక రిచ్ అమ్మాయిలాగా తిరిగావు మా ఫ్యామిలీ ఎప్పుడైతే బ్యాంక్రప్ట్ అయిపోయిందో ఇలా బిహేవ్ చేస్తున్నావు కదని చెప్పేసరికి అవునని వాళ్ళ సిస్టర్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళేసరికి తన పైన చాలా రూమర్స్ వచ్చి ఉంటాయి. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఫోన్ చేసి నీ పైన ఇలా కామెంట్స్ వస్తున్నాయి చూడు ఒకసారి అని చెప్తే హీరోయిన్ కూడా చూస్తుంది. అందరూ కూడా హీరోయిన్ తిడుతూ ఇప్పుడు తను కేవలం మనీ కోసం ప్రతి ఒక్కరితో తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు అందులోనే హీరో కథ అని చెప్పి అంటూ ఉండేసరికి హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఇదంతా కూడా వాళ్ళ సిస్టరే చేసిందని తెలుసుకొని డైరెక్ట్గా వాళ్ళ సిస్టర్ క్లబ్లో ఉందని తెలుసుకొని అక్కడికి అనేది వెళ్ళేసరికి మీ మదర్ ఫొటోస్ ఇంకా నా దగ్గర చాలానే ఉన్నాయి చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా నేను అందరికి కూడా పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసరికి ఒక్కసారిగా మన హీరోయిన్ ఏమో అక్కడున్న వైన్ బాటిల్ తీసుకొని తన కొడితే మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు తను అలా కొట్టి ఇక్కడ నుంచి ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోగలవు అని చెప్పేసరికి హీరోయిన్ అది కూడా కరెక్టే కదని అక్కడున్న వైన్ తీసుకొని ఆ ఫ్రెండ్స్ పైన కూడా చల్లేస్తుంది. ఇంకెప్పుడైనా కానీ నా గురించి అలాగే మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేను అసలు వదిలిపెట్టనని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ కూడా కొట్టి చితక బాధతూ ఉంటుంది. అది తెలియని మన హీరో ఏమో డైరెక్ట్ హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి తను చాలా ఇన్నోసెంట్ గా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో నువ్వు చేసిన రచ్చ మొత్తం కూడా చూసాను మళ్ళీ ఇంత ఇన్నోసెంట్ గా యాక్టింగ్ చేయాల్సిన పని లేదు అయినా ఈ డ్రెస్ ఏంటి నీ అవతారం ఏంటి ఈ అవతారంతో ఎవరైనా ఇక్కడికి వస్తారా ఏంటి అని చెప్పేసరికి ఏమైంది బాగానే ఉంది కదా ఏమంటే నీకంటే కొంచెం చిన్న హైట్ తక్కువ నన్ను చూడని తను ఎగిరెగిరి చూపిస్తూ ఉండేసరికి పద నేను ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తానని హీరోయిన్ అనేది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకనే తీసుకొని వెళ్తారు.
అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా సిగరెట్ తాగుతూ ఉండేసరికి ఇక్కడికి హీరోయిన్ వచ్చింది కదా, సిగరెట్ ఎందుకు తాగుతున్నారు, మొత్తం కూడా క్లోజ్ చేయమని చెప్పేసరికి వాళ్ళంతా కూడా అలానే చేస్తారు. అలాగే తనకి దెబ్బ తగిలేసరికి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తను అనేది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని చెప్తే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఏమో నిజంగా వదిలే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావో చెప్పవా, మాకు కూడా సీక్రెట్, నిజంగా మేము ఏది చెప్పినా కానీ తను అస్సలు నమ్మడు, కానీ నువ్వేది చెప్పినా కానీ చాలా ఈజీగా నమ్మేస్తాడు. అలాగే ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడని చెప్తే హీరో ఉండి మాకు పని ఉంది, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామున్నామని వెళ్ళిపోతూ ఉండేసరికి అక్కడికి వెన్న అనేది వస్తుంది. అలా వెన్న రావడంతో హీరోని చాలా క్లోజ్గా హక్ చేసుకొని మన బెట్ ప్రకారం నేనే విన్ అయ్యాను, అలాగే ఇప్పుడు హీరో నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వెన్న అంతటితో వినకుండా హీరో వైపు తిరిగి నువ్వు కనుక తనతో పాటు ఇక్కడికి వెళ్ళిపోతే నన్ను నేనే చంపేసుకుంటానని చెప్పేసరికి హీరో ఉండి అలా అయితే ఎలా ఈజీగా తెగుతుంది, అయినా సరే నాకు అసలు ఇందులో సంబంధం కూడా లేదు, అది నీ ఓన్ విషయం చెప్పి అక్కడ నుంచి హీరోయిన్ అనేది బయటకు తీసుకొని వచ్చేస్తాడు. అలాగే తనకి దెబ్బ తగిలేసరికి అక్కడ స్టెప్స్ పైన కూర్చోబెట్టి తనకి అనేది ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఇంకెప్పుడైనా కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసరికి అయితే ఏంటి నన్ను నేనే కాపాడుకోవాలి కదా, నన్ను ఎవరు కూడా ట్రైన్ చేయరు అలాగే ప్రొటెక్ట్ చేయరని చెప్పి సరేలా అయితే ఏదైతేనేమి ఇప్పుడు నా పైన కూర్చుని నిన్ను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా గుర్రంలా కూర్చుండిపోతుంది. అలా హీరో ఏమో డైరెక్ట్గా తను అనేది కార్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ తన కార్లో నిద్రపోతుంది. అలా ఎంతసేపు నిద్రపోయాను, ఇల్లు వచ్చిందో లేదని చెప్పేసరికి ఆల్రెడీ ఇల్లు వచ్చి కూడా 1 hour అయిపోయింది, నువ్వేమో పడుకుంటూ పోయావని చెప్తే అవునా సరే అని వాళ్ళు అనేది లోపలికి వెళ్తారు. అక్కడ హీరో వాళ్ళ గ్రాండ్మా వచ్చేసి తను అనేది వెబ్ సిరీస్ చూస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న జంక్ ఫుడ్ తింటూ ఉంటే హీరో ఏమో గ్రాండ్మా ఇవి మీకు హెల్త్కి అస్సలు మంచివి కాదని చెప్పేసరికి అయితే ఏంటి నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, అయినా సరే ఇప్పుడు నువ్వేంటి ఇందులో మధ్యన మా ఫుడ్ మాకు ఇచ్చేయని చెప్తే హీరో ఏమో అక్కడున్న పని మనిషిని పిలిచి ఈ ఫుడ్ మొత్తం క్లీన్ చేసాయి, అలాగే నువ్వేంటి ఇప్పుడు చాలా లేట్ అయింది కదా ఇంటికి వెళ్ళవా ఏంటి అని చెప్పేసరికి నేను ఆల్రెడీ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక 1 week ఉందామని వచ్చాను, అంతవరకు నన్ను ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా పంపించలేరని చెప్పేసరికి అవునా సరే అయితే ఇక్కడ రూమ్స్ కూడా ఎక్కువ లేవు కదని చెప్పేసరికి ఎందుకు మీరు ఎలాగో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే కదా మీ ఇద్దరు ఒకే రూమ్లోనే ఉండండి నేను ఒక రూమ్లో ఉంటానని చెప్తే హీరోయిన్ కూడా సరే అని ఆ రూమ్లోకి అనేది వెళ్తుంది. కానీ అక్కడ వస్తున్న స్మెల్కి చాలా క్లోజ్గా వెళ్ళి ఈ స్మెల్ చాలా బాగుంది కదని చాలా ఎక్కువ పీల్చుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో వెళ్ళి పడుకునేసరికి తనకి ఏదో తేడా కనిపిస్తూ ఉంటుంది, కానీ అదంతా పట్టించుకోకుండా పడుకుంటుంది. అప్పుడే హీరో ఏమో తను వర్క్ చేసుకొని తను కూడా పడుకుందామని చూసేసరికి మన హీరోయిన్ పొజిషన్ చూసి తను చాలా షాక్ అయిపోతాడు. తను నిద్రలోనే ఉన్నా కానీ చాలా వేడిగా ఉందని చెప్తూ ఉంటే హీరో ఏమో అంత కూల్గానే ఉంది కదా తనకి ఏమైందని తన దగ్గరికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో తను చాలా గట్టిగా హక్ చేసుకుని ఎక్కడ పడితే అక్కడ కిస్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హీరోని నీకేమైనా దయ్యం పట్టిందా ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి అంకుల్ ప్లీజ్ ఈరోజు నాతో స్పెండ్ చేయరా, నాకేదో తేడాగా కొడుతుంది, నాకు చాలా వేడిగా ఉందని చెప్పేసరికి హీరోకి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ గ్రాండ్ మా తను కావాలనే డ్రగ్ని కలిపిందని. తర్వాత అక్కడున్న మేడేమో వాళ్ళకి చూపిద్దామని చూసేసరికి వాళ్ళు చాలా క్లోజ్గా ఉండడం చూసిన వెంటనే వాళ్ళు నిజంగా చాలా ఇంటిమేట్ అవుతున్నారేమో అని డోర్ క్లోజ్ చేసి అదే విషయం అక్కడున్న హీరో వాళ్ళ గ్రాండ్ మాకు చెప్పేసరికి నేను వచ్చాక వాళ్ళు క్లోజ్ కాకుండా ఉంటారా చూడు, నాకు 1 yearలోనే ఒక బుల్లి మనవడు కూడా వస్తాడు, నాకు చాలా హ్యాపీగా ఉందని తను చెప్పుకుంటూ ఉంటుంది. మరోవైపు హీరో ఇది వాళ్ళ గ్రాండ్ మా పని అని తెలిసి వెంటనే తన చేతులు చాలా టైట్గా కట్టి డాక్టర్ని పిలుస్తాడు. మరోవైపు మీ హీరోయిన్ అంకుల్ ప్లీజ్ నాకు ఈ డాక్టర్ హెల్ప్ వద్దు, నువ్వు కావాలి ప్లీజ్ ఇక్కడికి తీసుకురమ్మని చెప్తూ ఉంటారు. అదంతా మత్తు దిగినాక హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగినది మొత్తం కూడా చెప్తా అంటే హీరోయిన్ ఇష్టపడట్లేదేమో, తనకి నేనంటేనే ఇష్టమేమని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నీలాంటి గే పర్సన్స్ అసలు హీరో ఇష్టపడలే అని చెప్పేసరికి చూడు తను ఇంత హ్యాండ్సమ్గా ఉంటాడు, తను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుందని చెప్పేసరికి అవునా నీకు ఇంకెప్పుడు కూడా ఇలా చెప్పనంటే హీరోయిన్ ఏమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో వాళ్ళ గ్రాండ్ మా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఉండి నైట్ నువ్వు చాలా కష్టపడినట్టున్నావు కదమ్మా, ఇంకా ఎక్కువ రెస్ట్ తీసుకోవాల్సింది పద మనం లోపలికి వెళ్దామని అని అంటూ ఉంటే పర్లేదు గ్రాండ్ మా మనం ఇక్కడే కూర్చొని మాట్లాడదామని చెప్పి ఏం జరిగిందని చెప్పేసరికి డాక్టర్ని పిలిచాడని తెలిసేసరికి తను ఒక హార్ట్లెస్ పర్సన్ అని చెప్తాడు. నెక్స్ట్ అనే హీరోయిన్ వాళ్ళ నాన్నని కలుద్దామని వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి నీకే మంచి షో జరుగుతుంది, ఇదంతా నా తప్పని
అసలు నువ్వు పట్టించుకోవద్దని చెప్పేసరికి హీరోయిన్ కూడా లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నేమో చాలా కోపంగా ఉండి హీరోయిన్ అనేది గట్టిగా కొడతాడు. నీకెంత ధైర్యం ఉంటే ఫెంగ్ని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అంకుల్ని సెడ్యూస్ చేస్తావు, అలాగే మీ మదర్ చనిపోయిన విషయం కూడా నాకు ఎందుకు చెప్పట్లేదు, నీలాంటి కూతురు నాకు అస్సలు వద్దని చెప్తే ఒక్కసారిగా బ్లడ్ కక్కేస్తాడు. అది చూసిన హీరోయిన్, డాడీ నేను చెప్పేది పూర్తిగా వినండి, మీరు ఇలా కోప్పడొద్దండి, నేను చెప్పేదాకా మీరు వినండి, అలాగే నేను మొత్తం కూడా బాకీలన్నీ తీర్చేసాను, తర్వాత మనం ఇంటికి వెళ్దామని వాళ్ళ నాన్నకనే జరిగినదంతా చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ నాన్న కూడా తను ఒప్పుకున్నాక హీరోయిన్ బాధగా ఇంటికి వస్తుంది. అలా లోపలికి వెళ్ళిపోయేసరికి హీరో ఉండి కూర్చొని చెప్తూ ఉన్నా కానీ పర్లేదు ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్తున్నానని చెప్తే, ఏం పని అని చెప్పేసరికి నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి అందుకే వెళ్తున్నానని చెప్తా, అయితే సరే ఇదిగో కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. అది విన్న హీరోయిన్ కార్ కీస్ ఎందుకని చెప్తే నీ సేఫ్టీ కోసం అని చెప్పేసరికి హీరోయిన్ కిందికి వచ్చిన వెంటనే హీరో ఉండి పర్లేదు నేను కూడా డ్రైవ్ చేస్తాను, నాకు కూడా కొంచెం అటువైపు పని ఉందని చెప్పేసరికి హీరోయిన్ ఉండి ఫస్ట్ సీటు తన ఫస్ట్ లవ్కి ఏమని బ్యాక్ సైడ్ కూర్చునేసరికి హీరో ఉండి నేనేమైనా నీకు డ్రైవర్లా కనిపిస్తున్నా ఫస్ట్ ముందొచ్చి కూర్చోమని చెప్తే తను ముందెళ్ళి కూర్చుంటుంది. కానీ తన ఫేస్ చాలా రెడ్గా కనిపించేసరికి హీరో ఉండి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే ఇలా ఎలా జరిగిందని చెప్పేసరికి ఏం లేదు మా డాడీ కొట్టాడని చెప్పేస్తే సరే అయితే అని తను చాలా స్మూత్గా తనకనేది ఆయింట్మెంట్ అంటిస్తాడు. ఇది చూసిన హీరో నుండి ఇది కేవలం కొద్ది రోజులే కదా అని చెప్పేసరికి అయినా సరే నువ్వేం ఎక్కువ ఆలోచించొద్దు పద మనం ఇంటికి వెళ్ళామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది. అలా వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి మా డాడీ నీకు 5 మిలియన్ ఇచ్చారు, అలాగే మా డాడీకి తెలియకుండా మీరు సీక్రెట్గా తీసుకున్న మనీతో పాటు అలాగే విల్ల మీరు ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నారు కదా విల్ల మొత్తం కూడా నాకు ఇవ్వాలని చెప్పేసరికి వాళ్ళ ఆంటీ ఏమో విల్ల ఏంటని చెప్తే అదేం లేదు నీకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసరికి ఆల్రెడీ అది రెనోవేషన్ కూడా అయిపోయింది, అలాగే అందులో వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా మీరు నిన్ననే ఒక హాస్పిటల్కి వెళ్ళారు అది కూడా గైనకాలజిస్ట్ అని చెప్పేసరికి వాళ్ళ ఆంటీ కోపంగా అంటే నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని కూడా ఉంచుకున్నావా నీకు ఎంత ధైర్యమో ఇలా పెట్టుకోవడానికి అని చెప్పేసరికి వాళ్ళ అంకుల్ ఏమో ఏం చేయమంటావు నువ్వేమో పిల్లల్ని కనివ్వట్లేదు అందుకే ఇలా చేశానని చెప్తే వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన హీరో నుండి మీరు ఎంతైనా గొడవ పడండి కానీ నాకు రావాల్సిన మనీ నాకు ఇవ్వకపోతే అసలు వదిలిపెట్టనని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ తన హీరో దగ్గర చాలా క్లోజ్గా పడుకునిపోయి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఇంత క్లోజ్గా ఎలా వచ్చానని చెప్తే హీరో ఏమో నువ్వేంటి ఇలా చాలా క్లోజ్గా పడుకున్నాను సజెస్ట్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ ఇదేం నాకు తెలీదు నేను పడుకున్నప్పుడు నువ్వు ఇక్కడ లేవును కూడా లేవు కదా అని తను అంటూ ఉండేసరికి హీరోకి అప్పుడే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనేమో హీరో చాలా ఫుల్గా తాగేసి తను ఎలా పడుకుంటున్నాడో కూడా చూడకుండా హీరోయిన్కి చాలా క్లోజ్గా పడుకునిపోతాడు. అలా పడుకున్న వెంటనే మన హీరోయిన్ ఏమో హీరోకి చాలా క్లోజ్గా వెళ్ళి తన చైన్ అనేది హీరో పైన వేసి పడుకుండిపోయేసరికి హీరో ఉండి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదని మాట్లాడుతూ ఉన్నా కానీ తను అసలు ఏం మాట్లాడదు. అదంతా గుర్తు తెచ్చుకున్న హీరో ఉండి ఇంక సైలెంట్గా అయిపోయేసరికి అంటే ఫస్ట్ నువ్వే కదా నన్ను సజెస్ట్ చేయాలని అనుకున్నావు అని చెప్తే హీరో తను చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసిన హీరోనే మా అంకుల్ మీకు ఫ్యూచర్లో మీ గర్ల్ ఫ్రెండ్ వస్తే ఎలా ఇలా నన్ను సజెస్ట్ చేస్తావని చెప్తూ ఉండేసరికి హీరో నీకు చెప్పడం మర్చిపోయాను మా ఇద్దరం గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఎలాంటి అబ్బాయిలతోటి కాంటాక్ట్ ఉండకూడదని చెప్పి తన బెస్ట్ ఫ్రెండ్ నంబర్ ఏమో బ్లాక్ చేసి డిలీట్ చేసేస్తాడు. అది తెలిసిన హీరోయిన్ చాలా కోపంగా నువ్వు అస్సలు మంచివాడివే కాదు నువ్వు చాలా గోస్ట్ అని తనకు వచ్చినట్టు తిట్టుకుంటూ ఉంటుంది. కారు ఇచ్చినంత మాత్రమే ఇలా ఎవరైనా చేస్తారని తిట్టుకుంటూ ఉంటే హీరో ఏమో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి హీరోయిన్ మొత్తం డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. అలా తను అలాగే కారులో పడుకుండిపోతే హీరోయిన్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరో తన కోసం పిక్ చేసుకోవడానికి వచ్చేసరికి హీరోయిన్ డోర్ కట్టిన వెంటనే సరే అయితే వెళ్ళి కారులో కూర్చోమని ఇప్పుడు కంపెనీ దగ్గరకు వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కి చాలా హ్యాపీగా వెళ్తుంది. అలా కంపెనీ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఒక డైరెక్టర్ ఏమో హీరోయిన్ నుండి నీ డిజైన్స్ చాలా బాగున్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఒప్పుకోవట్లేదు ఆల్రెడీ కంపెనీలోనే చాలా మంది డిజైన్స్ ఉన్నారు అలాగే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అయితే నేను వేసిన డిజైన్స్ కనుక మీకు ఎవరికి కూడా నచ్చకపోతే అప్పుడు మనం ఒక బెట్ వేసుకుందాం 3 monthsలో మీ డిజైనర్స్ అందరినీ కూడా నేను బీట్ చేయకపోతే అప్పుడు చెప్పండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరైన ఒప్పుకుంటారు. తర్వాత హీరోయిన్ బయటకు వెళ్తూ ఉండేసరికి హీరో తను చాలా క్లోజ్గా హక్ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో ఇలాంటివన్నీ కూడా మన కాంటాక్ట్లో లేవు కదా కాబట్టి ప్లీజ్ మీరు కొంచెం నాకు గ్యాప్ ఇస్తే నేను వెళ్తానని చెప్పేసరికి హీరో ఉండి కోపంగా తనే నన్ను అవాయిడ్ చేస్తుంది తనకి ఎంత ధైర్యం అని చెప్పి తన రూమ్లో ఎక్కడది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి సెక్రటరీ వచ్చి బాస్ మీరు అడిగినట్టే మేడం ఇవ్వగొని డీటెయిల్స్ అని చెప్పేసరికి హీరో ఉండి
తన డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ చదువుకుంటూ ఉంటే అప్పుడే తనకి వాళ్ళ సిస్టర్ అనేది ఫోన్ చేస్తుంది. అలా అన్నయ్య నాకు ఒక 5 మిలియన్ పంపించు, అలాగే నువ్వు హీరోయిన్ తోటి కాంటాక్ట్ ఉన్నావంట కదా, తను అస్సలు నాకు నచ్చలేదు, తను అస్సలు క్లోజ్ గా చేయొద్దని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది చూపిస్తారు. తన దగ్గర వెన్ను ఉంటుంది. అలా వెన్నుతో మాట్లాడుతూ నువ్వు అసలు టెన్షన్ పడొద్దు, నువ్వే మా బ్రదర్ ని పెళ్లి చేసుకునేది, అసలు తను మంచిదే కాదని చెప్పేసరికి వెన్నేమో చాలా క్లోజ్ గా చాలా మంచిగా నటిస్తూ ఉంటుంది. అలా మీ అన్నయ్యని కనుక నేను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను చాలా మంచిగా ట్రీట్ చేస్తాను, అలాగే కానీ తను ఏదో మనీ కోసం ఇలా వచ్చిందని అర్థమవుతుందని కోపంగా తిట్టుకుంటూ చెప్తుంది. మరోవైపు మీ హీరోయిన్ నుండి తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందని నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు నా నంబర్ బ్లాక్ చేసావని చెప్తే ఇదంతా కూడా హీరో పని అని చెప్తారు. అయినా సరే కానీ ఎందుకు హీరో నీ వల్ల అంత పొసెసివ్నెస్ వస్తుందని చెప్పేసరికి ఏం చేయమంటావేమో నాకు కూడా అర్థం కావట్లేదని చెప్పి వాళ్ళిద్దరు కూడా బయట చిన్న పిల్లల్లాగా ఆడుకుంటూ ఉండేసరికి మన హీరో ఏమో జెల్సీ అనేది చాలా ఓవర్లోడ్ అయిపోతుంది. అలా వెంటనే హీరోయిన్కి ఫోన్ చేసి నీతోటి కొంచెం మాట్లాడాలి లోపలికి రమ్మని చెప్పేసరికి హీరో నుండి ఏం మాట్లాడాలో చెప్పానన్నా కానీ లేదు, ఫస్ట్ నువ్వు నా ఆఫీస్ రూమ్లోకి రమ్మని పిలుస్తాడు. అలా పిలిచేసరికి అయితే సరే అని హీరోయిన్ కూడా నా మెయిల్కి సంబంధించి పంపియండి, నా జాబ్కి సంబంధించిందని అన్నా కానీ హీరో పట్టించుకోడు. అలా తను లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మిగతా అమ్మాయిలంతా కూడా చూసారా, ఏ అమ్మాయిని కూడా తన క్యాబిన్లోకి పిలుచుకొని సారీ ఫస్ట్ టైం ఈ అమ్మాయిని పిలుచుకున్నాడు, చూడు తను కూడా చాలా బాగున్నారు కదా, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మాట్లాడుకుంటారు. మరోవైపు మీ హీరోయిన్ డైరెక్ట్ ఏందో చెప్పారనేసరికి ఏం లేదు కోసేపు ఇక్కడ కూర్చోమని చెప్తారు. అలా చీకటి అయ్యేసరికి హీరోయిన్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చాలా ఫుల్గా తాగింటుంది. అలా వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్న అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు. అప్పుడే ఇద్దరు అబ్బాయిలు వచ్చేసి హీరో వాళ్ళ సిస్టర్ అనేది బుల్లి చేస్తూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి, మీరు నాతో మాట్లాడి నన్ను మిస్బిహేవ్ చేయాలని చూస్తే మా అన్న అసలు వదలడని చెప్తే మీ అన్న ఎవరు, మేము అసలు నేను వదిలిపెట్టి మీ రోజు చూడడానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఇలాంటి చిన్నపిల్లని మేము అసలు టచ్ కూడా చేయలేదని అంటూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్కి కోపం వస్తుంది. అలా కోపం వచ్చి వాళ్ళతో తిడుతూ ఉండేసరికి ఎంత ధైర్యమే మమ్మల్ని తిడుతున్నావు నువ్వని తననే చేపట్టుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో తను వదిలిపెట్టండి అని చెప్తూ ఉంటే చూసావా ఇంకొక అమ్మాయి వచ్చింది, తను చాలా అందంగా ఉంది కదని చెప్పేసరికి హీరో నుండి తన్ని పంపించేయండి నేను మీతో కోఆపరేట్ చేస్తానని తననే సైడ్కి తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందని చూస్తూ ఉంటే వాళ్ళిద్దరిని కూడా చితకబాది తననేది ఒక మూలను కూర్చోబెట్టి ఉంటుంది. ఇంకెప్పుడైనా సరే ఇంకొక అమ్మాయిని టచ్ చేయాలని చూస్తే మీకు ఇలానే అవ్వాలని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించిన వెంటనే హీరో వాళ్ళ సిస్టర్ అనేది వచ్చి నిజంగా నువ్వు చాలా గ్రేట్, తెలిసి ఎంత మంచిగా హ్యాండిల్ చేసావో, నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పేసరికి నేను నీ ఫ్రెండా, నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి అని చూసావని చెప్పేసరికి ఏం లేదు మా బ్రదర్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, కానీ మా బ్రదర్కి ఏమో ఒక అమ్మాయి తగిలింది, ఆ అమ్మాయి అంటే నాకు అసలు ఇష్టం లేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోదు. అయితే సరే తను ఎలాగైనా మా ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోవాలని హీరో వాళ్ళ సిస్టర్ ఏమో నా కాలు చాలా దెబ్బ తగిలింది ప్లీజ్ నాకు హెల్ప్ చేయమని చెప్తే హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ లీక్ ఫోన్ చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది తనకి నువ్వు హెల్ప్ చేస్తావని చెప్తే తనేమో నాకు ఇప్పుడు చాలా పని ఉందని చెప్తాడు. అయితే సరే అని హీరో వాళ్ళ ఇంటికనే తీసుకొని వెళ్తారు. అలా హీరో గురించి తెలియక పాపం హీరోయిన్ తననే తిడుతూ ఉంటుంది, మా అన్నకు ఒక అమ్మాయి ఇష్టపడింది కానీ ఆ అమ్మాయి నాకు అసలు ఇష్టం లేదు, తన పేరు వచ్చేసి ఆనంట్ అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తనకి ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉండేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో కొంచెం వెయిట్ చేయి, ఇదిగో ఈ ఆన్ బట్టలన్నీ కూడా బయట పాడేస్తాను, తను అసలు మంచిది కూడా కాదు, తను అసలు అందరినీ కూడా సెడ్యూస్ చేస్తూ ఉంటుందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చేస్తాడు. అలా వచ్చి నువ్వేం పని చేస్తున్నావు అని చెప్తే నీకు ఆన్ అసలు మంచిది కాదు బ్రదర్, తను వదిలిపెట్టేసి నేను ఆల్రెడీ నీకు వచ్చేసేపు ఒక మంచి అమ్మాయిని చూసాను, అలాగే తను గర్ల్ ఫ్రెండ్ నువ్వెలా పెళ్లి చేసుకోగలవు చెప్పనేసరికి అయితే సరే నేను ఒక అమ్మాయిని చూసానని చెప్పాను కదా, అదిగో ఇదే ఆ అమ్మాయి అని చెప్పి హీరోయిన్ అనేది చూపిస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ నువ్వు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతావు, మా బ్రదర్తో కొద్దిసేపైనా మాట్లాడొచ్చు కదా అని చెప్పి వాళ్ళ బ్రదర్ వైపు తిరిగి చూడు తను చాలా ఎంత అందంగా ఉంది, ఇలాంటి అమ్మాయి నీకు ఎప్పుడైనా దొరుకుతుందా, నువ్వేమో ఆనంట వెంటపడి తిరుగుతూ ఉంటావు, తను అసలు మంచిది కూడా కాదని చెప్పేసరికి హీరో ఏమో ఇదిగో నీ బ్రా ఇక్కడ పడేసావు చూడు తీసుకుని వస్తువులు అని చెప్పి హీరోయిన్కి ఇచ్చేసరికి హీరోయిన్ కూడా సరే అని తీసుకుంటుంది. అంటే నువ్వేనా ఆన్ అని చెప్పేసరికి అవునని అంటూ ఉంటుంది. అయితే సరే నన్ను క్షమించు, నేను ఇదంతా కావాలని మాట్లాడలేదు, అయినా నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు,
ఫ్యాంగ్ నీకు అసలు కరెక్ట్ కాడు, మా బ్రదర్ నీకు బాగా సెట్ అవుతాడని ఇప్పుడే వేయించి నీ బట్టలన్నీ కూడా నేను తీసుకొని లోపల సెట్ చేస్తాను. అలాగే నాతో పాటు కూడా నువ్వు కేవలం నాతో మాట్లాడి చాలని చెప్పి నేను నిజం చెప్తున్నాను, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు, మా బ్రదర్కి నువ్వే చాలా గ్రేట్ అని చెప్పి అలాగే మీ రిలేషన్షిప్ని నేను కంప్లీట్గా ఒప్పుకుంటున్నాను. అలాగే చిన్నప్పటి నుంచి మా బ్రదర్ ఏ అమ్మాయి వైపు కూడా తిరగలేదు తెలుసా, తను ఇప్పటికీ కూడా స్టిల్ వర్జిన్ అని చెప్పేసరి కావున అయితే తనకి చిన్నప్పుడు ఒక లవర్ ఉందని చెప్పారు అనేసరి కదా, తను ఎవరో ఒక అమ్మాయి తను మా బ్రదర్ బ్లైండ్గా ఉన్నప్పుడు ఇష్టపడ్డాడని చెప్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఏమో తన మిర్రర్లో నా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చెప్పినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా కేవలం తనకు నార్మల్గా చెప్పింది ఏమో అని మన హీరోయిన్ వదిలిపెట్టేస్తుంది. అప్పుడే హీరోయిన్ ఏమో తను రెడీ అవుతూ ఎలాగైనా సరే హీరో మనసులో ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో తన బెస్ట్ ఫ్రెండ్కి జరిగిందంతా చెప్పి తను అనేది వెంటనే ఫోన్కి వచ్చేస్తుంది. అప్పుడే హీరో కూడా పైకి వస్తూ ఉండేసరికి మన హీరోయిన్ ఏమో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. అలా తను రెడీ అవ్వడం చూసిన వెంటనే హీరో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ నుండి నా జిబ్ అసలు నాకు ఈ పని చేయట్లేదు, ప్లీజ్ హెల్ప్ చేయమని చెప్పేసరికి హీరో నేనానంటే అవును నువ్వే కదా నా బాయ్ ఫ్రెండ్, నువ్వే కదా హెల్ప్ చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉండి జిబ్ వేయడానికి వెళ్ళేసరికి నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా, నన్ను సెడ్యూస్ చేయడానికి నువ్వు ఇందులో సక్సెస్ కావాలనుకుంటున్నావా ఏంటని చెప్పి తన పైకి అనేది హీరోయిన్ మిర్రర్లో కూర్చోబెడతాడు అద్దం పైన. అలానే హీరోయిన్ పైన నేను టచ్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న పుట్టుమచ్చ కనిపిస్తుంది. ఆ పుట్టుమచ్చ కనిపించిన వెంటనే హీరో ఫ్లాష్ బ్యాక్ లేకి వెళ్తాడు. హీరోయిన్ చిన్నగా అలాగే హీరో బ్లైండ్ పర్సన్ అయినప్పుడు హీరోయిన్ ఏమో హీరోకి హెల్ప్ చేస్తూ మన ఇద్దరం కనుక సపరేట్ అయితే నన్ను గుర్తుపట్టడానికి నా కాళ్ళ కింద ఒక పుట్టుమచ్చి ఉంటుంది, అది కూడా రెడ్గా అని చెప్పి తను అనేది వెళ్ళి ఉంటుంది. అదే ప్లేస్కి హీరో ఒక రోజంతా వెయిట్ చేస్తాడు తన కోసం, కానీ హీరోయిన్ అక్కడికి అనేది రాదు. అప్పుడు హీరో అనుకుంటాడు తను అన్నీ కూడా అబద్ధాలే చెప్పింది, తను వదిలిపెట్టిపోయిందని. అప్పుడు హీరోకి అనేది అర్థమవుతుంది హీరోయిన్ తన చిన్నప్పటి లవర్ అని. అప్పుడు నెక్స్ట్ డే హీరో అనేది అలానే పడుకుంటూ పోయేసరికి చెన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కూడా హీరోని చూసి సరే అని తను అనేది వాళ్ళ ఫ్యామిలీకి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు అనేది సపరేట్ అయిపోయి ఉంటారు. ఇదంతా కూడా హీరో ఆలోచిస్తూ తనేమో తర్వాత ఫెంగన్ లవ్ చేసింది, నేనేమో అబ్రాడ్కి స్టడీ కోసం వెళ్ళిపోయానని చెప్పి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ అనుకుంటూ ఉంటే ఇదంతా కూడా హీరో వాళ్ళ సిస్టర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత హీరో ఉండి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పు అనేసరికి ఏం లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే హీరో కూడా నీ చిన్నప్పట్లో ఎవరు ఉన్నాడంట కదా, నువ్వు తను మర్చిపోయావా ఏంటని చెప్పేసరికి అదేం లేదని అంటుంది హీరోయిన్. తర్వాత హీరో ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి హీరోయిన్కి ఇంకా ఎంత అప్పు ఉందని చెప్పేసరికి తనకి ఇంకా చాలా అప్పు ఉందని చెప్తే హీరో అంతా నేను తీర్చేస్తానని అంటాడు. అది చూసిన తన బెస్ట్ ఫ్రెండ్ ఇదేం 9 ఇవ్వను కాదు నువ్వు తీర్చడానికి అన్నా, కానీ హీరో పట్టించుకోడు. తర్వాత హీరోయిన్ అనేది అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. మీ మదర్ ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలుసా, అలాగే మీ కంపెనీ మొత్తం కూడా ఎలా బ్యాంక్రప్ట్ అయిపోయిందో తెలుసా, ఇదంతా కూడా మీ డాడీ మీ మదర్కి డివోర్స్ ఇచ్చినందుకే మీ డాడీ ఇదంతా కూడా కావాలని చేశాడని చెప్పి నువ్వేమో చాలా స్మార్ట్ అనుకున్నావు కదా, కానీ ఇదంతా నిజం కాదు తెలుసా అని చెప్పి తను అనేది హీరోయిన్ అనేది తిడుతుంది. అది చూసిన హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా అలాగే చాలా మంచిగా మాట్లాడుకునే వాళ్ళు, ఇదంతా అబద్ధం అని హీరోయిన్ అనేది తెలుసుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని హీరో దగ్గరికి అనేది వెళ్తే హీరో ఏమో తన కోసం డ్రెస్ పికప్ చేయమని అలాగే అది కూడా నీకు ఇష్టమైనది అని చెప్పి తను అనేది మెసేజ్ చేస్తాడు. అలాగే సరే అని హీరోయిన్ లోపలికి వెళ్ళేసరికి హీరో ఏమో స్నానం చేస్తూ కనిపిస్తాడు. అలా వెంటనే హీరోయిన్ నుండి నేను కేవలం డ్రెస్ కోసం వచ్చానని చెప్పి హీరో డ్రెస్ తీసి అక్కడ నుంచి పెట్టి వెళ్ళిపోతూ ఉండేసరికి వెంటనే హీరో వెనక నుంచి వచ్చి తను చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ నువ్వు సెడ్యూస్ చేస్తున్నావు అని చెప్పేసరికి అవునంటే హీరోయిన్ నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు. అప్పుడే హీరో కూడా ఫ్లాష్ బ్యాక్ లో సేమ్ చిన్నగా ఉన్న హీరోయిన్ కూడా అలానే చెప్పింటుంది, ఎందుకంటే హీరోకి తన కళ్ళు కనిపించవని సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. అది చూసిన చిన్నప్పుడు హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం తెలుసు అని చెప్పేసరికి అప్పుడు హీరోకి బ్రతకాలని చెప్పి అక్కడి నుంచి కిందికి దిగి వస్తాడు. అవన్నీ కూడా హీరో గుర్తు తెచ్చుకొని నిజానికి నీ చిన్నప్పటి లవర్ నేనే తెలుసని హీరోయిన్కి చెప్పి కిస్ చేసేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసేసుకుంటారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.